అండ్ ఈ కేవైసీ పాన్ కార్డ్ కావాలంటే ఎవరికైనా పాన్ కార్డ్ కావాలంటే 2 అవర్స్లో కూడా నేను అవైలబుల్ చేస్తాను. అండ్ 1 డే పాన్ కార్డ్ కూడా ఉంటుంది. ఎవరికైనా కొత్త పాన్ కార్డ్ అప్లై చేయించుకోవాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఈరోజు ఈ కేవైసీ ప్రాసెస్ పాన్ కార్డ్ అనేది ఎలా చేయాలో మనం సిఎస్సిలో ఈరోజు చూసుకుందాము. అండ్ సిఎస్సిలో మనం ఎన్ఎస్డిఎల్ పాన్ పోర్టల్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ న్యూ అప్లికేషన్ మీద పోయి ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసుకొని న్యూ పాన్ అని, ఇండివిజువల్ అని, ఈ పాన్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ కావాలంటే కూడా ఫిజికల్ కూడా సేవ్ పెట్టవచ్చు ఆప్షన్ ఆడ. అండ్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ మన, అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి కస్టమర్ది ప్రొవైడ్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈమెయిల్ ఐడి, కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి. కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం చూపిస్తుంది, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ ప్రొసీడ్ అయిన అగ్రీ మీద క్లిక్ చేస్తే మనం ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది సిఎస్సి ఐడి ఎవరికైతే ఉందో వాళ్ళది పాన్ ఏజెంట్ ఐడి క్రియేట్ చేసుకుంటారు. దాని తర్వాత మన నంబర్, ఏజెంట్ వాళ్ళ నంబర్ ప్రొవైడ్ చేసి సబ్మిట్ కొడితే మనకు ఏజెంట్ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కస్టమర్ ఒక ఆధార్ కార్డ్ నంబరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ వచ్చేసి ఎస్ఎంటీ పెట్టాలి. ఎస్ఎంటీ వచ్చేసి మ్యారీడ్ ఉమెన్స్కి, అండ్ స్త్రీ వచ్చేసి బాయ్స్కి, అండ్ మెన్కి కూడా, అండ్ కుమారి వచ్చేసి అన్మ్యారీడ్ గర్ల్స్కి పెట్టాలి. లాస్ట్ నేమ్ సర్నేమ్ ఆప్షన్లో వాళ్ళ సర్నేమ్ ఎంటర్ చేసి ఫస్ట్ నేమ్లో వాళ్ళ పేరు ఏముందో అది ఎంటర్ చేయాలి. అండ్ మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే ఇవ్వాలి, లేదా అది బ్లాంక్గా వదిలేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఫిల్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసి అథెంటికేషన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అన్నది వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనం నెక్స్ట్ పేజ్లో వచ్చిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మన ఫాదర్ ఉంటే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. సర్నేమ్, ఫస్ట్ నేమ్ సేమ్. ఒకవేళ మన ఫాదర్ లేకపోతే ఎస్ మీద క్లిక్ చేసి పైన చూపిస్తున్న దాంట్లో మన మదర్ కాలంలో వచ్చేసి పేరు అన్నది ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ వచ్చేసి 2 టైమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ పెట్టుకోవాలి. మీరు శాలరీ అయితే శాలరీ అలా. అండ్ ఇక్కడ ఏరియా కోడ్ వచ్చేసి మనం ఇష్టం, మన ఇండియాది 91 అట్లా ఇచ్చుకోవాలి. అండ్ ఇవేం అడ్రస్ గిట్లా ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఈ కేవైసీ పాన్ కార్డ్ కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆధార్లో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏరియా కోడ్, మీ ఏరియా కోడ్ తెలియకపోతే
కింద ఎలా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను. మా ఏరియా కోడ్ నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేశాను ఆల్రెడీ. అండ్ ఒకవేళ మీకు మీ ఏరియా కోడ్ తెలియకపోతే ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని క్లిక్ చేసి మీ స్టేట్ ఏంటో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సిటీ ఏంటిదో సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏరియా కోడ్ అనేది చూపించడం జరుగుతుంది. ఏరియా కోడ్, ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నంబరు అన్ని డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. ఇవే డీటెయిల్స్ సేమ్ పైన ఫిల్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఐడెంటిటీ అవన్నీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు కేవైసీ ఆప్షన్కి వెళ్తుంది. ఇప్పుడు ఫామ్ మొత్తం ఒకసారి చూపిస్తుంది. మొత్తం ఫామ్ రావడం జరిగింది. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మనకు ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఉంటుంది, బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ ఉంటుంది. బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ ఆప్షన్ ఓన్లీ సిఎస్సి నుంచి పాన్ ఐడి ఏజెంట్ ఉన్న వాళ్ళకి అవైలబుల్లో ఉంటుంది. ఎవరికైనా సిఎస్సి నుంచి పాన్ ఐడి అవైలబుల్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ బయోమెట్రిక్ బేస్ నా దగ్గర కస్టమర్ ఉన్నారు కాబట్టి నేను బయోమెట్రిక్ బేస్ ఈకేవైసీ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్ అన్నది క్యాప్చర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత సబ్మిట్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ కేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఈ సైన్ అథెంటికేషన్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి బయోమెట్రిక్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఆధార్ నంబరు, మన డివైస్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అథెంటికేషన్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఫింగర్ ప్రింట్ క్యాప్చా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆధార్ నంబర్ ఇన్వాలిడ్ అని చూపించింది. ఆధార్ నంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీరు కూడా అక్కడ ఆధార్ నంబర్ మనకు డిస్ప్లే అవుతలేదు. ఐ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ నంబర్ కనిపిస్తుంది. బట్ నేను క్లోజ్ చేశాను ఆధార్ నంబర్. ఇలా వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే మనకు బయోమెట్రిక్ డివైస్ యాక్టివేట్ అయ్యి ఫింగర్ ప్రింట్ అన్నది క్యాప్చర్ చేసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కేవైసీ అయిపోయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అన్నది వెళ్ళడం జరుగుతుంది. అది మన సిఎస్సి పోర్టల్ నుంచి అమౌంట్ కట్ అయ్యేలాగా రీడైరెక్ట్ అవుతుంది. ఇలా డాష్ బోర్డ్కి వచ్చి ఇక్కడ నుంచి పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ ఆప్షన్. ఇప్పుడు సిఎస్సి వ్యాలెట్ నుంచి మనకు అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. మన పాస్వర్డ్, పిన్ నంబర్ ఎంటర్ చేస్తే మన పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాన్ స్లిప్ అన్నది రావడం జరుగుతుంది. ఇది సిఎస్సిలో పాన్ డాష్ బోర్డ్కి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకు ట్రాన్సాక్షన్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ రావడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి పాన్ కార్డ్ అప్లికేషన్. అండ్ ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఛానల్. ఆన్లైన్ సర్వీస్ ఎలా చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సిఎస్సి మెయిన్గా సిఎస్సిలో ఏమేమి ఉంటాయో అవన్నీ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏమైనా పడ్డా కానీ అండ్ కొన్ని స్టోరీస్ లెక్క కూడా నా ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అవి పెద్దవాళ్ళకి అండ్ చిన్న వాళ్ళకి కూడా చూసుకోవచ్చు ఆ స్టోరీస్. రీసెంట్గా డీమెన్ స్టోరీ అని రిలీజ్ చేశాను, చూడండి బాగుంటుంది. అండ్ ఇంకా ఎవరికైనా సిఎస్సి ఐడి కావాలంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. సిఎస్సి ఐడి అనేది అవైలబుల్ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ ఇది జెన్యూన్ సిఎస్సి ఐడి. సిఎస్సి ఐడిలో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు సిఎస్సి డాష్ బోర్డ్లో ఆల్ సర్వీస్ మీద క్లిక్ చేశా కదా. ఇప్పుడు సర్వీసుల్లో చూడండి మీకు 400+ సెంట్రల్ స్కీమ్స్ కానీ స్టేట్ స్కీమ్స్ కానీ అన్నీ కలిపి 400+ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీరు ఆల్ సర్వీసులో చూసుకుంటే చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీకు 1 by 1 చూపిస్తున్నాను స్క్రోల్ డౌన్ చేసి. మీకు కూడా తెలుసు దీని నుంచి రీఛార్జ్ చేసుకున్నా కానీ పాన్ కార్డ్ అప్లై చేసుకున్నా కానీ
పాన్ కార్డ్ అప్లై చేసుకున్నా కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కమిషన్ విఎల్ఈకి మంచి కమిషన్ ఉంటుంది. ఎవరికైనా సిఎస్సి ఐడి కావాలంటే, పాన్ కార్డ్ ఐడి కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇలా చూసుకుంటా పోతే చాలా ఉంటాయి. దీంట్లో ఏమేమి సర్వీస్ ఉంటాయో, రీఛార్జ్ కానీ, ట్రావెల్ కానీ, పిఎం కిసాన్ కానీ, ఈశ్వరం కార్డ్ కానీ, ఇలా చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఇలా చూసుకుంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో లెంత్గా అవుతుందని నేను స్పీడ్గా కర్సర్ అన్నది పెట్టి మీకు లాస్ట్కి చూపించడం జరిగింది. అండ్ పాన్ కార్డ్ కూడా ఎవరికైనా కావాలంటే ఓన్లీ 2 అవర్స్లో ప్రొవైడ్ చేస్తాను. కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్స్ని సపోర్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.